క్లాస్ సెలెక్టర్ గురించి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ సెషన్లో క్లాస్ సెలెక్టర్ గురించి చూస్తున్నాం. క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, గివ్ ది క్లాస్ సెలెక్టర్ డాట్ HTML, ఎంటర్. ఓకేనా, గివ్ ది ఎక్స్క్లమేటరీ మార్క్, ఎంటర్. ఇదేంటిది? దిస్ ఈస్ ఏ క్లాస్ సెలెక్టర్. ఓకేనా, దీనికి కూడా H2 ఇస్తాను, సేమ్ ఇస్తాను దీనికి కూడా. దిస్ ఈస్ ఏ హెడర్. ఓకేనా, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్. దిస్ ఈస్ ఏ పారాగ్రాఫ్. ఓకేనా, తర్వాత బటన్ ఇస్తాను, బటన్. దిస్ ఈస్ ఏ బటన్. ఓకేనా, ఇప్పుడు మనం చూసే ఏంటిది? క్లాస్ సెలెక్టర్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ ట్యాగ్ లోపల మన క్లాస్ అని ఇవ్వాలి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు B1. ఓకేనా, ఈ పారాగ్రాఫ్ కూడా ఇన్సైడ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు B2. దీని కూడా క్లాస్ ఈజ్ ఈక్వల్ B3. ఓకేనా, తర్వాత మనం ఏం చేయాలి? మరొక ఫైల్ క్రియేట్ చేద్దాం. క్లాస్ సెలెక్టర్ డాట్ CSS, ఎంటర్. ఓకేనా, ఇప్పుడు ఏముంది? B1 ఉంది, B2 ఉంది, B3 ఉంది కదా. సో క్లాస్ అంటే ఎప్పుడైనా మనం తీసుకోవాల్సింది డాట్. డాట్ B1, డాట్ B2, డాట్ B3. డాట్ B1, దీన్ని కూడా కలరే తీసుకుంటున్నాను, కలర్. డాట్ B2 బ్యాక్గ్రౌండ్ కలర్. చాక్లెట్. డాట్ B3 బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్. నేను కలర్ వైట్ తీసుకుంటాను. టెస్ట్ అనేది వైట్ కలర్ వస్తుంది కదా. సో నేను వైట్ తీసుకుంటున్నాను. మనకి టెస్ట్ అనేది వైట్ కలర్ వస్తుంది. దీనికి కూడా వైట్ కలర్ తీసుకుంటాను, కలర్ వైట్. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? లింక్ చేయాలి. లింక్ LINK, లింక్ రిలేషన్ ఈజ్ ఈక్వల్ స్టైల్ షీట్. స్టైల్ షీట్ href ఈజ్ ఈక్వల్ క్లాస్ సెలెక్టర్ డాట్ CSS. లింక్ ఇచ్చానా? ఇప్పుడు ఇక్కడ మనం సేవ్ చేయాలి. సేవ్ ఈజ్ ఇంపార్టెంట్, సేవ్ చేయాలి. తర్వాత బ్రౌజర్లో ఓపెన్కి వెళ్ళాలి, బ్యాక్ వెళ్దాం, రీఫ్రెష్. మనది ఏంటిది ఇందులో? క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ డాట్ HTML కదా. క్లాస్ సెలెక్టర్ డాట్ HTML. చూసారా? మనకి ఎందుకు అప్లై అవ్వలేదు? బ్యాక్ వెళ్దాం, ఇప్పుడు చూద్దాం ఎక్కడ మిస్టేక్ ఉందో చూద్దాం. ఏంటిది? క్లాస్ ఈక్వల్ టు B1, B2, B3 ఇచ్చాను కదా క్లాసు. సో ఇందులో కూడా క్లాస్ డాట్ B1, B2, B3 కూడా ఇచ్చేసాను. ఓకేనా, ఒక్కొక్కసారి ఇది ప్రాపర్గా సేవ్ అవ్వదు. మనం ఏం చేయాలి? మరొకసారి సేవ్ చేద్దాం. మరొకసారి ప్రాపర్గా సేవ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం ఎప్పుడు చూసినా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లింక్ అయిందా, తర్వాత మన క్లాస్ ఇచ్చామా, ఐడి ఇచ్చామా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మన B1, B2, B3 ఇచ్చాం కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మన బ్రౌజర్కి వెళ్దాం. ఇప్పుడు సేవ్ చేద్దాం. గో బ్యాక్, రీఫ్రెష్, క్లాస్ సెలెక్టర్. చూసారా? ఇది అంటే మనకి CSS అనేది ఒక్కొక్కసారి ప్రాపర్గా సేవ్ అవ్వదు. మనం ఏం చేయాలి? సేవ్ అవ్వకపోతే 2-3 టైమ్స్ అనేది సేవ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా? అయింది చూసారా?
ఇది క్లాస్ సెలెక్టర్. ఓకేనా? ఇప్పుడు ప్రాపర్గా స్టైలింగ్ అయిపోయింది కదా. ఇదేంటి రాలేదు, నేను దీనికి కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి, స్టైలింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సేమ్ అట్లే వచ్చేసింది హెడర్గా. నేను వీటికి ఇచ్చేసాను కాబట్టి వీటికి వచ్చేసింది. ఓకేనా?